బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించారు. ఎంపీ అభ్యర్థులతో బీజేపీ నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి తరుణ్ చుగ్, బన్సాల్, కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు హాజరయ్యారు. ఎన్నికల ప్రచార వ్యూహంపై చర్చ, నియోజకవర్గాలలో ప్రచారంపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ కీలక సమావేశం నిర్వహించారు. ఇక దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందజేస్తారు. స్వప్న, ఓవర్ టు యు. రావ్య, ప్రస్తుతం బీజేపీ ఆఫీస్ లో అయితే నేతలందరూ కూడా ఏం మాట్లాడతారు ఏంటి అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణమే ఉంది. అంటే కిషన్ రెడ్డి అధ్యక్షతన లోక్సభ అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు అనౌన్స్ చేసినటువంటి 15 మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొనబోతున్నారు. అండ్ పార్లమెంట్ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరితో 1 మాట్లాడుకుంటున్నారు. దీంతో ముఖ్యంగా ఇప్పుడు లక్ష్మణ్, డికేఆర్, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ముఖ్య నేతలందరూ ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు. అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగా మనం ప్రచారం చేయాలి, దానికి సంబంధించి ఏ విధంగా దిశానిర్దేశం చేయాలి, ఇప్పుడు 12 టార్గెట్ అనుకుంటున్నాం కాబట్టి 12 టార్గెట్ రీచ్ కావడానికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఈ విషయాల మీద మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ హైకమాండ్ ఏం చెప్పింది, ఇప్పటికే అమిత్ షాతో కానీ, మోదీతో కానీ, నడ్డాతో కానీ అయినటువంటి సమావేశాల్లో ఏం చెప్పారు, మనం ఇంకా ఏం చేయాల్సి ఉంటుంది, ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వేటిని దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్ళాలి, అండ్ రేపటి రోజున బహిరంగ సభలు కానీ ముఖ్య నేతలకు సంబంధించినటువంటి ఏవైతే సభలు ఉంటాయో ఆ సభలకు సంబంధించి మనం చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఎవరి సమావేశాలకు ఎంతెంత టైం కేటాయించాలి, అండ్ అక్కడ ఉన్నటువంటి గెలుపు ఓటముల ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ ప్రత్యర్థులు ఎవరు ఉన్నారు, ప్రత్యర్థులకు సంబంధించి ఇంకా మనం ఏమైనా చేయవచ్చా, ఏ విషయాలకు సంబంధించి మనం జనాల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మోదీ సర్కార్ అంటున్నాం కాబట్టి దానికి సంబంధించి ఏం చేయాలి, ఇలాంటి అనేక విషయాలకు సంబంధించి అయితే 1 అంటే ఒకరితోటి ఇండివిజువల్ గా కూడా కిషన్ రెడ్డి ఒక్కొక్కరితో ఇండివిజువల్ కిషన్ రెడ్డి మాట్లాడుకుంటున్నారు. ఈ సమస్యలన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. అండ్ ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఈ విషయాలను ఎప్పటికప్పుడు బీజేపీ హైకమాండ్ చెప్తూ బీజేపీ హైకమాండ్ ఏం చెప్పింది, ఆ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి సెలక్షన్స్ లో ఏం చెప్పింది, ఇలాంటి అన్ని విషయాలకు సంబంధించి మాత్రం ప్రస్తుతము ఈ రోజు ఒక కీలక మీటింగ్ లో కీలక విషయాలకు సంబంధించి అప్డేట్ వచ్చేటువంటి అవకాశం అయితే మనకు అనిపిస్తుంది. బీజేపీకి సంబంధించి అయితే ఇది చాలా కీలకమైన మీటింగ్ అని తీసుకోవాలి. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలా పూర్తి స్థాయిలో అందరితో కలిసి మీటింగ్ పెట్టి ఏం చేద్దాం ఏంటి అనేది తీసుకోలేదు. సో ప్రస్తుతం అయితే బీజేపీ కార్యాలయంలో మొత్తము కాస్త హడావిడి వాతావరణం నెలకొంది. నేతలంతా 1 by 1 మీటింగ్స్ వెళ్తున్నారు, మాట్లాడుతున్నారు, వస్తున్నారు. చూడాలి ఈవినింగ్ వరకు ఎలాంటి క్లారిటీ వస్తుందో, ఏ అంశాలు బీజేపీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందో, అండ్ బీజేపీ హైకమాండ్ ఏం చెప్పిందో ఈ విషయానికి సంబంధించి చివరిలో కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వప్న.